హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ 9 చరిత్రలో తనూజ ఒక స్పెషల్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. తనూజ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని ఇంట్లో మంచి స్టార్ కంటెస్టెంట్గా కొనసాగుతుంది. అయితే తనూజ వచ్చిన మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ప్రతి వారం కూడా క్యాప్టెన్ అవ్వాలనే కసితో టాస్కుల్లో ఎంత మంచిగా ఆడినా కూడా ఎక్కడో ఒక దగ్గర తనకి అన్యాయం జరుగుతూ క్యాప్టెన్ అవ్వకుండా ఎవరో ఒకరు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిసారి క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడం కోసం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతారు అన్న సంగతి తెలిసిందే. అయితే అందరికంటే 1% ఎక్కువగానే కష్టపడుతుంది తనూజ. అయినప్పటికీ కూడా కెప్టెన్సీ కంటెండర్ అవ్వకుండా తీసేయడమో, కెప్టెన్సీ టాస్క్లో సహాయం చేయకుండా ఇతరుల మద్దతు లేకపోవడమో, ఈ కారణంగా తనూజ ఇప్పటి వరకు క్యాప్టెన్ అయితే అవ్వలేదు. ఈ వారం ఖచ్చితంగా క్యాప్టెన్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించింది, టాస్కుల్లో మంచిగా యాక్టివ్గా ఉంది. ఈ వారం తనూజకి క్యాప్టెన్ అవ్వకుండా ఇక ఎవరు ఆపలేరు అనుకుంటున్న సమయంలో ఈ వారం మరోసారి మళ్ళీ తనూజకి అన్యాయం అయితే జరిగింది. తనూజ క్యాప్టెన్సీని ఈ వారం కూడా మిస్ అయిందనే చెప్పాలి. ఈ వారం క్యాప్టెన్గా ఇమ్మాన్యుయల్ అయితే ఎంపికయ్యాడు. దీంతో తనూజకి మరోసారి అన్యాయం జరిగింది అంటూ తనూజ ఫ్యాన్స్ అయితే గగ్గోలు పెడుతున్నారు. సో మొత్తంగా తనూజ ఫ్యాన్స్కి అయితే ఇది నిరాశ చెందే అంశమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు తనూజ క్యాప్టెన్ అవుతుందా అని వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపులు ఇంకా తీరలేదనే చెప్పవచ్చు. సో ఫైనల్లీ తనూజని క్యాప్టెన్ కాకుండా అడ్డుకున్న వారెవరు అంటే ఇమ్మాన్యుయల్, నిఖిల్. వీరిద్దరూ బలమైన కంటెస్టెంట్స్ కావడంతో క్యాప్టెన్సీ టాస్క్లో తనూజని చాలా ఈజీగా పక్కకు తోసేయడంతో క్యాప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయితే అయ్యింది. మరి క్యాప్టెన్సీ రేస్లో మరోసారి వెనుకబడిపోయినటువంటి తనూజపై మీ అభిప్రాయాన్ని, అలాగే తనూజకి మరోసారి నిరాశ కలిగించిన కంటెస్టెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.